ఓం శాంతి 17/9/20 मुरली। मीठे बच्चे, तुम्हें इस पुरुषोत्तम संगम युग पर ही उत्तम से उत्तम पुरुष बनना है। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే ఉత్తమోత్తమ పురుషులుగా కావాలి. అందరికంటే ఉత్తమమైన పురుషులు లక్ష్మీనారాయణులు. ప్రశ్న: పిల్లలు బాబాతో పాటు ఏ గుప్తమైన కార్యాన్ని చేస్తున్నారు అని. ఆన్సర్: ఆది సనాతన దేవీ దేవత ధర్మము దైవీ రాజధాని స్థాపన. బాబాతో పాటు గుప్త రూపంతో ఈ కార్యం చేస్తున్నారు. బాబా తోట యజమాని ముళ్ళ అడవిని పూల తోటగా మారుస్తున్నారు. అక్కడ తోటలో మాదిరిగా ఎక్కిన దుఃఖాన్ని ఇచ్చేవి, భయానకమైన దుఃఖాన్ని ఇచ్చేవి అవి కూడా ఉండవు అంటున్నారు. గీతే ఆఖిర్ వహ దిన ఆయా ఆజ్, చివరికి ఆ రోజు రాని వచ్చింది అని. ఓం శాంతి. रूहानी बाप बेट रूहानी बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తప్పకుండా శరీరం ద్వారానే అర్థం చేయిస్తారు కదా. ఆత్మ శరీరం లేకపోతే ఏమీ చేయలేదు. ఆత్మిక తండ్రి ఒక్కసారే పురుషోత్తమ సంగమ యుగంలో శరీరాన్ని తీసుకుంటారు. ఇది యహ సంగమ యుగ భీ హై. ఇది సంగమ యుగము, పురుషోత్తమ యుగము అని అంటారు. ఎందుకు? సంగమ యుగం తర్వాత మళ్ళీ సత్యుగం వస్తుంది. సత్యుగ్కో భీ పురుషోత్తమ యుగ కహేంగే. సత్యుగాన్ని కూడా పురుషోత్తమ యుగము అని అంటారు. బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు కాబట్టి పురుషోత్తమ యుగము అంటారనమాట. చేసేది పురుషోత్తమ యుగాన్నే కదా స్థాపన చేస్తారు. అలాగే సంగమ యుగంలో బాబా వస్తారు కాబట్టి ఇక్కడ మీరు తయారవుతారు పురుషోత్తములుగా. కాబట్టి ఇది కూడా పురుషోత్తమ యుగము. పిల్లల్ని పురుషోత్తములుగా చేస్తున్నారు కొత్త ప్రపంచంలో. అంటే పురుషోత్తములు అంటే ఏంటి? ఉత్తమ పురుషులు. పురుష ప్లస్ ఉత్తములని అంటే ఏంటి? ఉత్తమ పురుషులు అంటే ఆత్మ, ఉత్తమ ఆత్మ అని అర్థం. పురుష అంటే ఆత్మ అని, పురుషోత్తమ అంటే ఉత్తమ ఆత్మలు అని. అంటే ఎవరు? అందరికంటే హైయెస్ట్ రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు. ఈ జ్ఞానం మీ వద్దే ఉంది. వేరే మతాల వాళ్ళు ఇవన్నీ ఒప్పుకోరు. వారు హెవెన్కి అధికారులన్నా ఒప్పుకోరు. భారతదేశానికి ఎంతో గొప్ప మహిమ ఉన్నది, కానీ ఆ మహిమ భారతవాసులకే తెలియదు. స్వర్గాన్ని జ్ఞాపకం చేస్తారు, చనిపోతే స్వర్గస్థులయ్యారు అని. నరకంలో ఉన్నారని రుజువు అవుతుంది కదా వీళ్ళు. హెవెన్తో జబ్ బాప్ స్థాపన కరే, కానీ నిజానికి చనిపోయిన వాళ్ళేం స్వర్గానికి వెళ్ళరు. బాబా వచ్చి స్థాపన చేస్తే కానీ స్వర్గం రాదు. పిల్లలు పురుషార్థం చేస్తే కానీ స్వర్గంలో వెళ్ళరు. అంతే తప్ప ఎవరు చనిపోయినా స్వర్గానికైతే వెళ్ళరు. అసలు స్వర్గం అంటే సత్యుగము, స్వర్గము కొత్త ప్రపంచం, నరకము ఈ ప్రపంచం. రెండు ఉంటాయి, స్వర్గం ఉంటుంది, నరకం ఉంటుంది. వాళ్ళేమో లక్షల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది అని అనుకుంటూ ఉంటారు. బాబా ఏమో వచ్చి ఇప్పుడు స్థాపన చేసి పిల్లలకు వారసత్వాన్ని ఇస్తున్నారు. మధురమైన అల్లారు ముద్దు పిల్లలు, మీ ఆత్మలన్నీ పతితంగా అయిపోయినాయి, నరకంలోకి వచ్చేసారు. ఇంకా 40,000 సంవత్సరాలు ఈ నరకం ఉంటుంది, కలియుగం ఉంటుంది అనుకుంటారు. పాతదిగా అయిపోయింది కదా, కనబడట్లా వాళ్ళకి. అందుకనే వాళ్ళు చీకట్లో ఉన్నారు, ఘోర అంధకారంలో ఉన్నారు అంటారు. ఎందుకంటే కలియుగం లాస్ట్కి వచ్చేసింది అనే విషయం వాళ్ళకి కనబడట్లేదు కాబట్టి. ఇంకా నిప్పు అంటుకుంటుంది. అప్పుడు అంటారా కూర్చొని? నిప్పు అంటుకున్నా కూడా ఇంకా 40,000 సంవత్సరాలు ఉంటుంది అంటారా ఏంటి? ఇప్పుడు మీది ప్రీతి బుద్ధిగా అయింది. నంబర్ వారు పురుషార్థం అనుసారంగా ఎంత ప్రీతి బుద్ధిగా అయితే అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. అమృత వేళ లేచి ప్రేమతో బాబాని జ్ఞాపకం చేయాలి. ఎంత ప్రేమ ఉండాలి బాబా పట్ల. చూడండి, చాలా కాలం తర్వాత ఇష్టమైన వాళ్ళని కలుసుకుంటే ఎంత ఆనందం ఉంటుందంటే కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అంత ఎక్కువ ప్రేమ ఉన్నట్లు అనమాట. అట్లా బాబా అంటున్నారు,
మీరు కూడా అమృతవేళ నన్ను జ్ఞాపకం చేసేటప్పుడు అంత కళ్ళ వెంట నీళ్ళు వచ్చేంత ప్రేమతో అంత జ్ఞాపకం చేయాలి. ఎంత కాలం తర్వాత నేను వచ్చి మిమ్మల్ని కలుసుకున్నాను. అది దుఃఖంతో వచ్చేవి కాదు కదా, సంతోషంతో వచ్చే కళ్ళ వెంట ఆనంద బాష్పాలు అంటారనమాట. బాబా వచ్చి అన్ని దుఃఖాల నుండి విడిపిస్తున్నారు. బాబా మీరు ఈ విషయ సాగరంలో మునకలు వేస్తూ ఉండేవాళ్ళని తీసుకెళ్ళి దుఃఖాల నుండి దూరం చేసి రౌరవ నరకం నుండి బయటకు తీశారు. ఇలా గుర్తు చేసుకోవాలి బాబాని ఎంతో ప్రేమతో, ఎంతో కృతజ్ఞతాభావంతో. బాబా మొత్తం చక్రం యొక్క రహస్యం చెప్పారు కదా, మూలవతనం ఏమిటి అన్నీ చెప్పారు. ముళ్ళ అడవిగా ఈ సృష్టి ఉన్నది. స్వర్గాన్ని గార్డెన్ ఆఫ్ అల్లాహ్, పూల తోట అంటారు. బాబా తోట యజమాని. ముళ్ళని పువ్వులుగా చేసేది బాబా, పువ్వుల్ని ముళ్ళగా చేసేది రావణుడు. ఈ భారతదేశము ముళ్ళ అడవిగా ఉండేటువంటిది. అడవిలో చూడండి ఏముంటాయి, జంతువులు, మాంసాహార జంతువులు, తేళ్ళు, జర్రులు, ఇలా అన్ని దుఃఖాన్ని ఇచ్చే ఉంటాయి అడవిలో. అట్లా ఈ ప్రపంచంలో కూడా మనుషులు అలా ఉన్నారనమాట. సత్యుగం అనుకోండి, అసలు ఏమీ ఇలాంటి జంతువులు కూడా కనీసం ఉండవు అంటున్నారు బాబా. శాస్త్రాల్లో రకరకాల విషయాలు రాశారు. అక్కడ ఏమంటారంటే ఆడుకుంటుంటే కృష్ణుడిని పాము కాటేసింది అని. అసలు సత్యుగంలో పాములే ఉండవు పిల్లలు అని బాబా. ఒక జంతువుని ఇంకో జంతువు తినడము, లేకపోతే ఒక మనిషిని ఒక జంతువు వచ్చి చంపడము, అలా విష సర్పాలు కానీ లేకపోతే హింసించే జంతువులు కానీ అలాంటివి ఏమీ ఉండవు అంటున్నారు. కానీ కృష్ణుడిని వాళ్ళు ద్వాపరయుగంలో తీసుకుని వెళ్ళారు. అసలు భక్తి అంటేనే పూర్తిగా వేరు. జ్ఞానసాగరుడు ఒక్క బాబానే. బ్రహ్మ విష్ణు శంకరులను జ్ఞానసాగరులు అనరు, శివబాబాని అంటారు. పతితుల్ని పావనంగా చేసేది కూడా బ్రహ్మ విష్ణు శంకర్లు కాదు, శివబాబానే. ఈ రెండు పేర్లు బ్రహ్మ విష్ణు శంకర్లకి జ్ఞానసాగరుడు అనకూడదు, పతిత పావనుడు అని కూడా అనకూడదు. ఒక్క శివబాబాని మాత్రమే అనాలి. జ్ఞానము ఇప్పుడు లభిస్తుంది అంటే ఏం చేస్తే సద్గతి లభిస్తుందో బాబా చెప్తున్నారు. ఇదే జ్ఞానము, సద్గతి యొక్క జ్ఞానం. దీనిపైన పిల్లలు నడిచి సద్గతిని పొందుతారు. అదే ముక్తిధామము, జీవన్ముక్తిధామం రెండు సద్గతి అని చెప్పుకోవచ్చు. రాజధాని ఇక్కడ సీక్రెట్గా స్థాపన అవుతుంది, అంటే గుప్తంగా స్థాపన అవుతుంది. బాబా వచ్చి దేవతా ధర్మాన్ని, రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. సబ్ అప్నే అప్నే మనుష్య చోలేమే ఆతే హై. అందరూ తమ మనుష్య శరీరంలో వస్తారు. బాప్కో అప్నా చోలాతో హై నహి. బాబాకు తన శరీరం లేదు, నిరాకార గాడ్ ఫాదర్ అంటారు. మిగిలిన వారందరూ సాకారి, ఇన్కార్పోరియల్ గాడ్ ఫాదర్. ఇక్కడ మనుషులు సాకారి, ఒక తండ్రి నిరాకారి, ఇన్కార్పోరియల్ అంటారు. ఆత్మలందరూ సాకారంలో వస్తారు కాబట్టి కార్పోరియల్. కనిపించరు, పరమాత్ముడు ఆత్మ గుప్తంగా ఉన్నారు. ఇక్కడ దేవతా ధర్మ స్థాపన కూడా అలాగే జరుగుతుంది. మూలవతనంలో దుఃఖం ఉండదు పిల్లలు. బాబా వచ్చి అందరి కళ్యాణం చేస్తున్నారు. బాబా జ్ఞాపకంలోనే కళ్యాణం ఉన్నది, మన్మనాభవగా ఉండడంలో. బస్ బాప్కా బచ్చా బనా, బచ్చేకో వరుస అండర్స్టూడ్. తండ్రికి పిల్లలుగా జన్మ తీసుకున్నారు. తండ్రి ఏ వారసత్వం ఇస్తున్నారో మీకు తెలుసు కాబట్టి అల్ఫ్ బాబాని జ్ఞాపకం చేస్తే వారసత్వం కూడా గుర్తొస్తుంది. ఈ పతిత ప్రపంచం ఎలాగూ పోతుంది, వినాశనం అయ్యే తీరుతుంది. మీరు అమరపురిలోకి వెళ్ళాలి. అమరనాథుడు పార్వతులైన ఆత్మలకు మీకు అమర కథను వినిపిస్తున్నారు. అయితే వాళ్ళకి తెలియక ఏం చేస్తారు, అమర్నాథ్ మందిరానికి అక్కడికి ఇక్కడికి వెళ్తారు, తీర్థస్థానాలకి. ఎంతమంది వెళ్తారంటే అమర్నాథ్ తీర్థయాత్ర చేయడానికి. అసలు అక్కడ ఏముందని, అంతా మోసము అని బాబా అంటున్నారు. అక్కడ అసలు పార్వతికి కథే వినిపించలేదు. అక్కడ స్నానం చేస్తే ఎవరు పరియలు కూడా అవ్వరు. మానస సరోవరం ఉంటుంది, స్నానం చేస్తే పరియలు అవుతారు, దేవతలు అవుతారు. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అన్నీ అబద్ధాలే అని బాబా అంటున్నారు. ఇసుక రేణువంతా నిజం కూడా లేదు వాళ్ళు చెప్పే దానిలో. అబద్ధపు ప్రపంచం, అబద్ధపు శరీరం అంటారే, అలా సృష్టిలో చెప్పేవన్నీ అబద్ధాలే. అలా అని చెప్పి అక్కడ శంకరాచార్యుడు చెప్పినట్లు ఈ సృష్టి మిథ్య, ఇక్కడ ఏమీ లేదు, అలా కాదు.
గ్లాసు ఉందనుకోండి, గ్లాసు కూడా ఉందనుకోవడం కూడా ఒక అబద్ధమే అనుకుంటారు. అలాంటిది కాదు పిల్లలు. పరమాత్ముడి గురించి చెప్పేవన్నీ అబద్ధాలే, ఆత్మ గురించి చెప్పేవన్నీ అబద్ధాలే, లేదా జ్ఞానము అని చెప్పేవన్నీ అబద్ధాలే. కొంచెం కూడా సత్యం లేదు. అందుకనే బాబా వచ్చి సత్యమైన విషయాలు వినిపిస్తున్నారు, సత్యనారాయణ కథ వినిపిస్తున్నారు. ఈ రోజుల్లో అబద్ధపు వజ్రాలు ముత్యాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. చాలా షో ఉంటాయి, మెరుపెక్కువ ఉంటాయి అన్నమాట. వాటికి రాను ఏమవుతుందంటే వాటికి ఎక్కువ ఆనందిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే నిజం వాటికంటే కూడా అబద్ధం వాటిలో ఎక్కువ మెరుపును షో ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి అన్నమాట. జూటే సచ్చే సాత్ మిలా దేతే హే. అబద్ధవి నిజంవి ఇవన్నీ ఎలా వచ్చినాయి? నిజం ఉంటాయి, కానీ విదేశాల వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు ఇలాంటివన్నీ నకిలీవి తయారు చేయడం మొదలుపెట్టారు. ఇమిటేషన్ అంటారనమాట. రెండు కలిపేసేస్తూ ఉంటారు, చాలా పరీక్షిస్తే కానీ తెలియదు అనమాట. ముత్యాలు కూడా అంతే, ఇమిటేషన్ చేస్తారు, తయారీ ముత్యాలు ఉంటాయన్నమాట. అభి తుమ్ బచ్చే కోయి సంశయ నహీ రహతా. అలాగే ఈ ప్రపంచంలో భగవంతుడి గురించి ఏదైతే చెప్తున్నారో అదంతా నకిలీ అని బాబా అంటున్నారు. ఇప్పుడు మీకైతే బాబా పట్ల సంశయం లేదు కదా. సంశయం ఉంటే అసలు ఇక్కడికి రారు కదా. ప్రదర్శనలో ఎంతోమంది వస్తారు. మీరు కూడా పెద్ద పెద్ద దుకాణాలు తెరవండి, అంటే పెద్ద పెద్ద సెంటర్స్ తెరవండి. ఒక్కటే సత్యమైన దుకాణం మీది, మీరు ఇక్కడ తెరుస్తున్నారు. అక్కడ పెద్ద పెద్ద సన్యాసులకి పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉంటాయి అన్నమాట. ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలా మీరు కూడా పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొని రండి అంటున్నారు. భక్తి మార్గపు సామగ్రి అంతా వేరు. భక్తి షురు అనేది మొదలైనది ఎక్కడైంది? ద్వాపరయుగం నుండి. కానీ జ్ఞానంతోనే సద్గతి లభిస్తుంది, కానీ భక్తితో కాదు. ఇప్పుడు మీరు సంపూర్ణ నిర్వీకారి విశ్వానికి అధికారులుగా అవుతున్నారు. ఒకప్పుడు ఉండేవారు, మనుషులకు ఇవి తెలియదు. లక్ష్మీనారాయణలే అధికారులు, సూర్యవంశం, చంద్రవంశం. అక్కడ వేరే మతాలు ఏమీ లేవు. బచ్చోన్నే గీత్ బీ సునా. పిల్లలు పాట విన్నారు కదా, చివరికి ఆ రోజు వచ్చేసింది. అంటే ఏ రోజు? ఈ సంగమం, బాబాతో కలుసుకునే సంగమం, బేహద్ వారసత్వాన్ని పొందే పురుషార్థం మీరు ఇక్కడ చేస్తున్నారు. సత్యుగంలో ఎవరైనా అనుకుంటారా చివరికి ఆ రోజు వచ్చేసింది అని? వాళ్ళకి అన్నీ లభించి ఉంటాయి, వాళ్ళకి తినడానికి తిండి అన్నీ ఉంటాయి. స్వర్గ స్థాపన ఇప్పుడు మీరు చేస్తున్నారు, మీకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు కదా. स्टूडेंट का नया ब्लड यह बहुत मदद करेंगे, इसीलिए गवर्नमेंट बहुत मेहनत करते उन होम पर. ఇక్కడ చూడండి, స్టూడెంట్స్ది న్యూ బ్లడ్ అంటూ ఉంటారు. గవర్నమెంట్ కూడా ఎంతో వాళ్ళ మీద శ్రమ పడుతూ ఉంటుంది. వాళ్ళకి అర్థం చేయిస్తూ ఉండాలి. ఏదైనా గొప్ప కార్యం చేసినా వాళ్ళు చేస్తూ ఉంటారు, లేకపోతే వినాశనం, డిస్ట్రక్షన్ కూడా చేస్తూ ఉంటారు. మీరైతే రుహానీ కనెక్షన్, ఇక్కడ బ్లడ్ యొక్క విషయం కాదు. కొందరు పిల్లలు అంటారు, బాబా మేము 2 నెలల పిల్లలము అని అంటూ ఉంటారు. కై బచ్చే రుహానీ బర్త్డే మనాతే. కొంతమంది పిల్లలు బాబా దగ్గరకు వచ్చిన రోజునే పుట్టినరోజుగా చేసుకుంటారు. ఎందుకంటే ఇది కొత్త జన్మ కదా, ఇంకా పాత జన్మ పుట్టినరోజు చేసుకోరు, అంటే లౌకిక పుట్టినరోజు చేసుకోరు. ఈశ్వరీయ బర్త్డే చేసుకోవాలి మీరు అంటున్నారు. అది దేహం యొక్క బర్త్డే, ఇప్పుడు క్యాన్సిల్ చేసేయండి. అలాగే మీరు ఈశ్వరీయ బర్త్డే చేసుకోవాలి. అలా అని చెప్పి ఇంట్లో కూర్చొని ఈశ్వరీయ బర్త్డే చేసుకుంటున్నాం మేము అని లౌకికం వాళ్ళతో కాదు చేసుకోవాల్సింది, బ్రాహ్మణ పరివారం మధ్యలో చేసుకోవాలి. బ్రాహ్మణులకే తినిపించాలి. మనానాతో యహ చాహియేనా, ఇక్కడే ఉత్సవం చేసుకోవాలి, పెడితే బ్రాహ్మణులకు పెట్టాలి. అది అసురీ జన్మ, ఇది ఈశ్వరీయ జన్మ. దానికి దీనికి రాత్రి పగలంత తేడా ఉంది. కాబట్టి ఇక్కడే ఫంక్షన్ చేసుకోవాలి కదా. నిశ్చయంతో ఉన్నవారు చేసుకుంటారు. ऐसे नहीं ఈశ్వరీ జన్మ నా కఫీ జాయ అసురీ జన్మమే పడే. అంటే ఏంటి? ఈశ్వరీయ జన్మ యొక్క విలువ అనేది తెలుసుకోండి, ఈశ్వరీయ బర్త్డే చేసుకోండి. బాబా పిల్లలు అయిన తర్వాత కదా అసలైన ఉన్నతమైన జన్మ లభించినట్లు. అంతకుముందు వరకు ఆసురీ జన్మలో ఉన్నారు అని. ఒకవేళ ఈశ్వరీయ బర్త్డే చేసుకున్నారు, కొత్త జన్మ ఆనందంలో ఉన్నారు, మళ్ళీ పోయి పాత జన్మలో పడకండి అని బాబా అంటారు. ఈశ్వరీయ జన్మ బర్త్డే జరుపుతూ కొంతమంది మాయమైపోతూ ఉంటారు. ఆజ్కల్ మ్యారేజ్ డే भी मनाते, शादी को जैसे अच्छा शुभ कार्य समझते हैं.
ఈ రోజుల్లో మ్యారేజ్ డే చేసుకుంటారు, పెళ్లి రోజు చేసుకుంటూ ఉంటారు. అదేదో పెద్ద శుభకార్యం అనుకుంటారు పెళ్లి రోజుని. బాబా అంటారు పెళ్లి రోజు అంటే నరకంలో అడుగుపెట్టిన రోజు, నాశనం అయిపోయిన రోజు అని అర్థము. ఎంత అద్భుతమో చూడండి. నరకంలో అడుగుపెట్టిన రోజుకి కూడా ఫంక్షన్ చేసుకుంటారు ఎవరైనా. యహ బయట బాతే సంజాతే హై. ఈ విషయాలన్నీ బాబానే అర్థం చేయిస్తారు. మీది ఇప్పుడు ఈశ్వరీయ బర్త్డే. మీరు ఆ బర్త్డేని బీకేల మధ్య జరుపుకోవాలి, బ్రాహ్మణుల మధ్య జరుపుకోవాలి. మేమందరం శివబాబా పిల్లలము, ఇలా బర్త్డే జరుపుకోవాలి. అప్పుడు మీకు శివబాబా జ్ఞాపకం ఉంటుంది. ఏ పిల్లలైతే నిశ్చయ బుద్ధిగా ఉంటారో వారు జన్మదినం జరుపుకోవాలి. అసలు బర్త్డే అసలు మర్చిపోవాలి. బాబా సలహా ఇస్తున్నారు, పక్కా నిశ్చయ బుద్ధి పిల్లలు చేసుకుంటారు. బస్ మేము బాబా వారీగా అయ్యాము, దూసరా నా కోయి ఫిర్ అంతమతి సోగతి హో జాయి. బాబా తప్ప మాకెవరూ లేరు అనుకున్నప్పుడే అంతమతి సోగతి అనేది లభిస్తుంది. బాబా జ్ఞాపకంతో మరణిస్తే ఇంకా జన్మ భీ ఏసా మిలేగా, అప్పుడు జన్మ కూడా అంత శ్రేష్టమైంది లభిస్తుంది. లేకపోతే ఏమంటారు లౌకికంలో కూడా, అంతిమంలో పత్ని జ్ఞాపకంలో మరణిస్తే పందిలాగా పుడతారు, పిల్లల జ్ఞాపకంలో మరణిస్తే కుక్కలాగా పుడతారు, ఇట్లా చెప్తూ ఉంటారు. మళ్ళీ ఏమంటారంటే గంగా నది తీరంలో మరణించాలి అంటూ ఉంటారు. బాబా ఏమంటారు అదంతా భక్తి మార్గం యొక్క విషయాలు. ఇప్పుడు బాబా ఏమని చెప్తారు, పిల్లలు మీ శరీరం వదిలేటప్పుడు స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ బుద్ధిలో ఒక్క బాబా జ్ఞాపకంతో శరీరాన్ని వదలాలి. అంతిమంలో ఇది ఒక్కటే గుర్తుండాలి. కానీ అలా గుర్తుండాలంటే ఇప్పటి నుండే స్వదర్శన చక్రాన్ని తిప్పాలి, బాబాని కూడా జ్ఞాపకం చేసే అభ్యాసం ఉండాలి. లేకపోతే ఎలా గుర్తు చేసుకోగలుగుతారు? అశరీరీగా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. పాత్ర వహిస్తూ వహిస్తూ సతోప్రధానం నుండి తమో ప్రధానం అయ్యారు కదా, మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి కదా. ఈ సమయంలో ఆత్మ ఇంప్యూర్గా అయిపోయింది, మరి శరీరం మాత్రం ప్యూర్గా ఎలా లభిస్తుంది? ఉదాహరణ చెప్తూ ఉంటారు కదా బాబా కూడా. బ్రహ్మ బాబా కూడా వజ్రాల వ్యాపారి ఉన్నారు కదా. 24 క్యారెట్లు 22 క్యారెట్లు బంగారానికి తేడా ఉంటుంది. కొంచెం వెండి కల్తీ కలుపుతూ ఉంటారు. బంగారంలో కల్తీ కలపడం కుదురుతుంది కానీ నగలో కలపడం కుదరదు కదా. అలాగే ఆత్మ తమో ప్రధానంగా అయిపోతూ వచ్చింది అని చెప్పింది. అభితో సోనా హే నహి సబ్సే లేతే రహతే హే. ఇప్పుడైతే బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు ధనం కూడా లేవు, నోట్లు కాగితం నోట్లు అని అంటారు అన్నమాట. బచ్చే సమస్తే కల్పకల్ప ऐसा होता आया है. ఇవన్నీ ఈజీగా పోవడానికే ఇవన్నీ తయారవుతున్నాయి. కాగితం నోట్లు ఎంత ఈజీగా పోతాయి, కల్పకల్పం ఇలాగే అవుతుంది. చూడండి వాటి మీద కూడా నిఘా పెడతారు, లాకర్స్లో దాచుకుంటారు. ఇట్లా చాలామంది కొంత ధనం దాచుకుంటూ ఉంటారు. ఆ కాగితం నోట్లు అక్కడవే సమాప్తం అయిపోతూ ఉంటాయి. అందుకనే అంటారు అది కాగితం నోట్లు కావచ్చు, లేకపోతే భూములు నగలు కావచ్చు, ఏమైనా కావచ్చు. కొందరిది మట్టిలో కలిసిపోతుంది, కొందరిది నీళ్ల పాలవుతుంది, కొందరిది నిప్పుల పాలవుతుంది. ఇప్పుడైతే మీరు సత్యుగం కోసం అంతా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, భవిష్యత్తు కోసం మీ దగ్గర ఉన్న పైసా మందం అంతా. ఈ వేరే వారికి ఈ విషయాలు తెలియవు కదా. వారసత్వం కూడా మీరే పొందుతారు, స్థాపన కూడా మీరే చేస్తారు. తుమ్హారే హీ పైసే సే భారత్ కో స్వర్గ బనా రహే హై. శివబాబా మీ డబ్బుతోనే భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు. ఫిర్ తుమ్ హీ నివాస్ కరేంగే. అప్పుడు పిల్లల డబ్బుతో తయారు చేసిన స్వర్గంలో వెళ్ళి పిల్లలే నివసిస్తారు. తుమ్ బచ్చే అప్నే హీ పురుషార్థ సే ఆపే హీ రాజ్య తిలక్ లేతే హో. అలాగే మీరే శ్రమపడి అందరికీ జ్ఞానం చెప్పి రాజధాని తయారు చేస్తున్నారు కాబట్టి మీరే రాజ్య తిలకాన్ని కూడా దిద్దుకుంటారు. ఎవరు చేస్తే వాళ్ళు పొందుతారు. పేద పిల్లలైనప్పటికీ కూడా బాబా 1కి 10 రెట్లు ఇస్తున్నారు కాబట్టి స్వర్గానికి అధికారిగా తయారవుతారు. లేకిన్ బనేంగేతో అప్నే హీ పఢాయిసే. కానీ ఎవరి చదువుతో వారే తయారవుతారు, ఎవరి సేవతో వారు తయారవుతారు. ఇక్కడ కృప చూపించి బాబా, ఆశీర్వాదం చూపించి బాబా అంటే కుదరదు. టీచర్ పని అంటే టీచర్ చేస్తారు, చదివించడం వరకే. కృప ఆశీర్వాదం చూపించరు కదా.
అక్కడ గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ నుండి జీతం తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరైతే అందరికీ చదువు నేర్పిస్తూ ఉండాలి, జ్ఞానం పరిచయం ఇస్తూ ఉండాలి. మీరు పద్మాపదంపతిగా అవుతారు. కృష్ణుడి కాళ్ళ దగ్గర పద్మాలు చూపిస్తారు. భవిష్యత్తులో పదంపతిగా అవుతారు. సుఖీ, షాహుకార్, అమరంగా, మృత్యుపైన విజయం పొందుతారు. ఇవన్నీ మనుషులకు ఏం అర్థం కావు. మీ ఆయుష్ కూడా ఇక్కడ పూర్తయిపోయింది. ఇప్పుడు మీరు అమరంగా తయారవుతున్నారు. అక్కడ పాండవుల చిత్రాలు చాలా పొడవుగా చూపిస్తారు. ఎంత పొడవున్నారు అనుకుంటారు. పాండవులు అంటే మీరే కదా, మీరేమన్నా అంత పొడవున్నారా అని బాబా అంటున్నారు. మీకు ఆ చిత్రాలకి రాత్రి పగలంత తేడా ఉంది. మనుషులు అంటే సత్యుగం నుండి కలియుగం వరకు సాధారణమైన ఎత్తు 6 అడుగులు అటు ఇటుగా ఉంటారు అంతే. ఎవరో కొందరు కలియుగం చివరిలో ఇలా ఉంటారు తప్ప. భక్తి మార్గంలో ఫస్ట్ శివబాబా భక్తి చేసినప్పుడు ఇలాంటివి చెయ్యరు. తర్వాత దేవతల భక్తి చేశారు. అవ్యభిచారి భక్తి నుండి వ్యభిచారి భక్తిగా అయిపోయింది. అనేక మందికి చేశారు. పెద్ద పెద్ద చిత్రాలు పెట్టారు. ఏమీ తెలియని తనంతో చేస్తూ ఉంటారు పూజించడం కోసం. లక్ష్మికి 12 నెలల్లో ఒక్కసారే చేస్తారు పూజ, దీపావళి రోజు. జగదంబకు రోజు చేస్తూ ఉంటారు. మీకైతే డబల్ పూజ జరుగుతుంది. నాకైతే ఒక్క రూపంలోనే లింగం రూపంలో జరుగుతుంది. మీకు శాలిగ్రామం రూపంలో, దేవతా రూపంలో కూడా జరుగుతుంది. బాబా వచ్చి రుద్రజ్ఞాన యజ్ఞం రచిస్తున్నారు. అక్కడైతే రుద్రయజ్ఞాలు రచించినప్పుడు శివలింగంతో పాటు శాలిగ్రామాలు కూడా పెడుతూ ఉంటారు కదా. కౌన్ బడా హువా, చూడండి మీకు శాలిగ్రామము పెడతారు, దేవతా విగ్రహం పెడతారు. ఇప్పుడు చూడండి డబల్ పూజ జరుగుతుంది. మరి ఎవరు గొప్ప? అందుకనే బాబా మీకు నమస్తే చెప్తున్నారు. ఉన్నతమైన పదవిని ప్రాప్తింప చేస్తున్నారు. గుహ్యమైన విషయాలు వినిపిస్తున్నారు. ఎంత సంతోషించాలి పిల్లలు. మాకు భగవంతుడు చదివిస్తున్నారు. డబల్ పూజ జరుగుతుంది. భగవంతుడికే సింగిల్ పూజ జరుగుతుంది. భగవంతుడు చదివించి అంత ఉన్నతంగా చేస్తే మాకు డబల్ పూజ జరుగుతుంది అని సంతోషంలో ఉండాలి. భగవతిగా చేయడానికి బాబా వచ్చారు. ఎన్ని ధన్యవాదాలు చెప్పాలి బాబాకి. బాబా జ్ఞాపకంలో ఉంటే కళలు కూడా మంచివే వస్తాయి, సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి కొందరికి అని. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। धारणा కోసం తమ ఈశ్వరీయ ఆత్మిక బర్త్డే చేసుకోవాలంటే జ్ఞానంలో వచ్చిన రోజునే పుట్టినరోజుగా చేసుకోవాలి. రుహానీ కనెక్షనే పెట్టుకోవాలి, బ్లడ్ కనెక్షన్ కాదు. అసురి దేహం యొక్క బర్త్డే క్యాన్సిల్ చేసేసుకోవాలి. అది గుర్తు కూడా రాకూడదు. సెకండ్ పాయింట్, తమ దగ్గర ఇక్కడ ఉన్న బ్యాగేజ్ అంతా భవిష్యత్తు కోసం తయారీ చేసుకోవాలి. తమ ధనాన్ని భారతదేశాన్ని స్వర్గంగా చేసే సేవలో సఫలం చేసుకోవాలి. తమ పురుషార్థంతో తమకు తామే రాజ్య తిలకాన్ని దిద్దుకోవాలి. వరదాన్, స్మృతి అనే స్విచ్ ఆన్ చేసి సెకండ్లో అశరీరీ స్థితి యొక్క అనుభవం చేసుకునే ప్రీతి బుద్ధిగా కండి. ఎక్కడైతే ప్రభు ప్రీతి ఉంటుందో అక్కడ అశరీరీ అవ్వడం సెకండ్ యొక్క ఆట సమానంగా ఉంటుంది. స్విచ్ ఆన్ చేయగానే అంధకారం పోయినట్లు ప్రీతి బుద్ధి స్మృతి స్విచ్ ఆన్ చేస్తే దేహము, దేహ ప్రపంచం అనే స్మృతి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సెకండ్ ఆట, నోటితో బాబా అనడమే ఇంకా కొంత టైం పట్టినట్లు. స్విచ్ ఆన్ చేయడంలో టైం పట్టదు. బాబా ही पुरानी दुनिया को भूलने का आत्मिक बाबा है. బాబానే ఈ పాత ప్రపంచాన్ని మరవడం యొక్క ఆత్మిక బాంబు. అంటే బాంబు వేయంగానే అంత భస్మం అయిపోయి ఏం మిగలదు సెకండ్లో. అట్లా బాబా అనగానే సృష్టి, దేహము, ప్రపంచము అంతా భస్మం అయిపోయి పరంధామంలో నిరాకార స్థితిలో ఆత్మ ఉండగలగాలి. దీన్నే అంటారు సెకండ్లో బాబా వద్దకు నిరాకార స్థితి అనుభవం చేసుకోవడము అని. స్లోగన్, దేహభ్రాంతి అనే మట్టి బరువుతో దూరంగా ఉండండి, అప్పుడు డబల్ లైట్ ఫరిస్తాగా అవుతారు అంటున్నారు. అచ్చా, రేపటి కోసం స్వమానం ఉన్నది.
నేను సెకండ్లో అశరీరీ స్థితి అనుభవం చేసుకుని ప్రీతి బుద్ధి ఆత్మను